ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజుకుడైన వేదవేద్యుడైనటువంటి ఆ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరణ సన్నిధియందు మనం నిత్యము కూడా మహాభారత అంతర్గత వనపర్వమును పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఆచార్యుల వారి ద్వారా మనం విఘ్నేశ్వర ధ్యానాది సంకల్పాన్ని చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం భారత సావిత్ర్యంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరగేత్. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన వేదవేద్యుడైనటువంటి ఆ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యచరణ సన్నిధియందు మనం ప్రతినిత్యము కూడా మహాభారత అంతర్గత వనపర్వమును పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో ఆ మహాభారతంలో వచ్చేటటువంటి అనేక ధర్మ సూక్ష్మాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మనం ఆయుష్యాభివర్ధనం ఏ విధంగా కలగాలి, ఏ విధంగా ఏ పనులను మనం చేసినట్లయితే అల్పాయుష్ను పొందుతారు అనేటటువంటి ధర్మములను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా యత్కించిత్ అట్టి ధర్మములను మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అక్రోధన సత్యవాది భూతానాం అవిహింసకః అనసూయుః అజింహశ్చ శతం వర్షాన్ని జీవతి. లోష్ఠమర్ది తృణచ్ఛేది నఖ ఖాదీచయో నరః నిత్యోచ్ఛిష్టః సంకుసుకః నేహాజుర్విందతే మహత్. నిత్యము కూడా క్రోధరహితుడు అంటే కోపమే తన దగ్గరికి రానటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు సత్యవాది. తనకు తెలిసినంత వరకు సత్యాన్నే మాట్లాడి జీవించేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు
భూతానాం అవిహింసికః, అన్ని భూతముల యందు కూడా దయ కలిగినటువంటి వాడు. అంటే మనల్ని మనం ఏ విధంగా అయితే కాపాడుకుంటూ ఉంటామో ఇతరుల విషయంలో కూడా మనం ఆ విధమైనటువంటి దయ కలిగినటువంటి వారమై ఉండాలి. కేవలము మనుష్యులలో మాత్రమే కాదు, ప్రతి భూతము యందు కూడా, ప్రతి ప్రాణి యందు కూడా. ఒక గోవు ఉంది, ఆ గోవుని మనము నిత్యము కూడా సంరక్షించాలి. మనల్ని మనం ఏ విధంగా అయితే సంరక్షించుకుంటూ ఉంటామో, మనకు కావలసినటువంటి సదుపాయాలన్నీ మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటామో, అలాగే ఆ ఆవు మొదలుకొని ఉన్నటువంటి ప్రాణులన్నిటి యందు కూడా ఖచ్చితంగా వాడికి దయ కలిగినటువంటి వాడై ఉండాలి. అటువంటి వాడు కూడా, అలా దయ కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడు. అదేవిధంగా అనసూయు, వాడికి అసూయ అనేటటువంటిది లేనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వారు. అదేవిధంగా రుజుస్వభావం కలిగినటువంటి వాడు, అంటే ఉన్నది ఉన్నట్లుగా తనకు ఏదైతే తెలుస్తుందో దానిని నిత్యము కూడా సతతం ప్రయత్నం చేస్తూ ఉండేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వారు. ఖచ్చితంగా ఈ లక్షణములు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అవశ్యం శతవర్షాన్ని జీవతి, 100 సంవత్సరముల పాటు వాడు పూర్ణాయుష్తో బ్రతుకుతాడు అని మనకు శాస్త్రం చెబుతోంది. ఇంకా వాడు ఏ విధంగా ఉండాలి అంటే, ఈ విధంగా ఈ లక్షణములతో కూడినటువంటి వాడైతే వాడికి శతాయుష్ అనేటటువంటిది కలుగుతుంది అని చెప్పడం జరిగింది. మరి ఆయుష్ ఏ విధంగా తగ్గుతుంది, ఏ ఏ కర్మలను మనం చేస్తే ఆయుష్ అనేటటువంటిది మనకు క్షీణిస్తుంది, అందువలన మనం ఏ కర్మలను చేయరాదు అనేటటువంటి విషయానికి వస్తే చెబుతూ ఉన్నారు. లోష్ఠమర్ది తృణచ్ఛేది. లోష్ఠమర్ది, బాగా మట్టి పెడ్డలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఆ మట్టి గడ్డలన్నిటినీ కూడా మనం నిత్యము కూడా నలుపుతూ ఉండేటటువంటి వాడు. అంటే ఎటువంటి పని లేకుండా వాడు అనవసరంగా ఆ కర్మను చేస్తూ ఉండేటటువంటి వాడు. రెండవది తృణచ్ఛేది, పచ్చిక ఏదైతే ఉందో సందర్భం లేకుండా, అవసరం లేకుండా ఆ పచ్చికలన్నిటినీ కూడా మనం ఛేదనం చేస్తూ ఉంటే, చూడండి పచ్చిక ఛేదనం చేస్తూ ఉంటే అంటే చిన్న చిన్న తృణాలను ఛేదనం చేస్తేనే, దాన్ని త్రెంపితేనే వాడికి ఆయుష్ అనేటటువంటిది తగ్గుతుంది అని అంటే, మరి మహావృక్షాలను మనం ఉన్న వాటినన్నిటినీ కూడా మనం కల్లారా నాశనం చేసుకుంటూ ఉన్నాం, మన చేతులారా మనమే నాశనం చేసుకుంటూ ఉన్నాం, మనం చూస్తూనే ఉన్నాం, కానీ దానిని మనం ఏమీ చేయలేకపోతున్నాం. కాబట్టి వృక్షాలను ఎప్పుడూ కూడా హననం చేయకూడదు. మనం అలా చేసినట్లయితే వాడికి ఆయుష్ అనేటటువంటిది క్షీణిస్తుంది, వాడికే కాదు వాడి వంశం అంతా కూడా నశించుకుపోతుంది అనే శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ విధమైనటువంటి కర్మలను ఆచరించరాదు. ఇంకా ఏమి అనంటే నఖకాది, వాడు ఆ వేళ్ళకున్నటువంటి గోర్లు ఉంటాయి చూసారు, గోర్లు పెరిగితే మనం ఏం చేస్తాం, దాన్ని జాగ్రత్తగా కత్తిరించుకోవాలి. ఏదో నెయిల్ కట్టరో ఇంకోటో ఏదో ఒకటి తీసుకొని, ఒక సాధనాన్ని తీసుకొని దాన్ని నీట్గా ఛేదనం చేసుకోవాలి. వెంట్రుకలు పెరిగినట్లయితే మనం ఏం చేస్తాం, చక్కగా వపనం చేయించుకోవాలి. ఇలా చేయకుండా వాడికి ఆ వేళ్ళకున్నటువంటి గోర్లు ఏవైతే ఉన్నాయో ఆ గోర్లను నోటితో తెంపుకొని ఆ గోర్లను తింటూ ఉంటే వాడికి కూడా ఆయుష్ అనేటటువంటిది క్షీణిస్తుంది అని చెబుతోంది శాస్త్రం. నఖకాదీచ యోనరః నిత్యోచ్ఛిష్ట, నిత్యము కూడా ఉచ్ఛిష్ట అంటే ఎంగిలి కలిగినటువంటి వాడు. అంటే మనం ఇత పూర్వం కొన్ని లక్షణాలు చెప్పుకున్నాం. వాడు ఏ విధంగా ఉచ్ఛిష్టుడు అవుతాడు అంటే, స్నానం చేయకుండా ఉన్నటువంటి వాడు నిత్యోచ్ఛిష్టం. అదేవిధంగా ఇతరుల యొక్క ఎంగిలి పదార్థాలను తినేటటువంటి వాడిని నిత్యోచ్ఛిష్టుడు అని పిలుస్తూ ఉంటారు. ఇలా అనేక రకములైనటువంటి విషయాలను మనం పూర్వం మనం చెప్పుకున్నాం. వీరిని ఉచ్ఛిష్టులు అని పిలువబడుతుంది అని. ఆ విధమైనటువంటి లక్షణములతో మనం ప్రవర్తిస్తే స్నానాదులు చెయ్యం, లేదు ఏదైనా సరే మలమూత్ర విసర్జన మనం చేసినట్లయితే పాద ప్రక్షాళన కానీ స్నానం కానీ చేయకుండా ఉంటాం. లేదు మనం అలా చేయకుండానే మనం భోంచేస్తూ ఉంటాం. ఇంకా ఏదైనా సందర్భం ఏర్పడినప్పుడు మనం కొన్ని అవలక్షణాలతో పాటిస్తూ ఉంటాం. దేవుడి రూమ్లోకి మనం అలాగే వెళ్ళిపోతూ ఉంటాం. ఈ విధమైనటువంటి కర్మలను మనం ఎప్పుడూ కూడా చేయకూడదు. నిత్యము కూడా శుచిగా ఉండాలి, శుభ్రతను మనం పాటించాలి. అలా
శుభ్రత లేనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా ఇహాయుహు విందతే మహతో నా ఇహాయుహు, వాడికి ఈ లోకంలో ఆయుష్ అనేటటువంటిది అవశ్యం క్షీణిస్తుంది. కాబట్టి ఆ శుచి శుభ్రతలను మనం చక్కగా పాటించాలి. ఇప్పుడు చూడండి, ఈరోజు కట్టుకున్నటువంటి వస్త్రాన్ని మనం రేపు అదే వస్త్రాన్ని మనం ధరించామనుకోండి, వాడికి ఉచ్ఛిష్టుడనే పేరు, వాడు శుభ్రంగా ఉన్నాడు అని చెప్పడానికి లేదు. ఎప్పుడు వాడు స్నానం చేయకపోయినా వాడికి దోషం లేదు అని అంటే, వాడు ఏదైనా సరే రోగాదుల చేత బాధింపబడుతూ ఉన్నటువంటి వాడై వాడు మరుసటి రోజు స్నానం చేయకపోయినా దానికి దోషం లేదు. అలా కాకుండా వాడు ఆరోగ్యవంతుడై ఉండి, మీరు బాగా గమనించండి, జ్వరం వచ్చిన వెంటనే మనం స్నానం చేయాలి అని అంటే ఆ నీటిని మనం పోసుకున్న వెంటనే మనకే చలి పుడుతుంది. అంటే చెమట అనేటటువంటిది పట్టదు మనకు. దాని ద్వారా స్నానం చేయడం ద్వారా ఇంకా ఆ రోగం ఉపశమనం కాకపోగా ఇంకా రోగం అనేటటువంటిది అధికంగా పెరుగుతుంది, ఆ జ్వరం అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో నువ్వు చేస్తే అవసరం లేదు, చేయాల్సినటువంటి పని లేదు, చేస్తేనే ఇంకా మనకి విపరీతమైనటువంటి స్థితి కలుగుతుంది. అయితే మీరు శుభ్రంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ఆ రోజు మీరు స్నానం చేయకుండా ఉండండి. మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేయకుండా ఒక 9, 10 లేదు 12 సాయంత్రం నేను స్నానం చేస్తానులే అని ఉండండి. మన శరీరానికి అంతా కూడా చెమట విపరీతంగా ఉంటుంది. ఆ స్వేద మాత్రం ఒకటి చాలు మనల్ని, మన ఆయుష్ని క్షీణించడానికి, మనలో లేనటువంటి రోగాలని మనకు కల్పించడానికి ఆ స్వేదం ఒకటి చాలు. కాబట్టి ఎప్పుడూ కూడా నిత్యము మనం శుచిగానే ఉండాలి. ఇది కూడా వాడికి అలా స్నానం చేయకుండా ఉన్నటువంటి వాడు కూడా ఒక ఉచ్ఛిష్టుడు. ఈరోజు కట్టుకున్నటువంటి బట్టలను మళ్ళీ పునః మనం అది ధరిస్తే వాడు కూడా ఉచ్ఛిష్టుడే. ఇలాంటి విషయాలను మనం అనేకములు చెప్పుకున్నాం. అలా ప్రవర్తించినటువంటి వాడు, అలా ఉన్నటువంటి వాడు, తాదృశ అవలక్షణములతో కూడినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడికి కూడా ఆయుష్ అనేటటువంటిది క్షీణిస్తుంది. అందులో ఎటువంటి సంశయం లేదు. కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు. ఇంకా ఏమంటున్నారు అనంటే, నోపస్పృష్టం న వారిస్థం న మధ్యం నభసోగతం. గ్రహణ సమయంలో మనం సూర్యదర్శనం చేయకూడదు. సూర్యదర్శనమో చంద్రదర్శనమో, సూర్యగ్రహణమో చంద్రగ్రహణమో జరుగుతోంది. ఆ సందర్భంలో మనం సూర్యుణ్ణి దర్శనం చేయకూడదు. అలా దర్శనం చేయడం వలన మనకు ఆయుష్ అనేటటువంటిది క్షీణిస్తుంది. ఇప్పటి కాలంలో శాస్త్రజ్ఞులు కూడా అదే చెబుతున్నారు. ఏమనంటున్నారు, మీరు ఈ విధంగా చేసినట్లయితే ఆ నీలితమైనటువంటి ఆ కణాలు ఏవైతే ఉన్నాయో అవి పదార్థాల మీద పడతాయి. కాబట్టి ఆ పదార్థాన్ని మీరు తిన్నట్లయితే ఖచ్చితంగా అది మీకు ఇబ్బంది కలుగుతుంది, రోగం రావడానికి అవకాశం ఉంది. ఒక వ్యాధి ఉత్పన్నమయ్యేటటువంటి క్రిమికీటకాలు అక్కడ చేరిపోతాయి. కాబట్టి మీరు ఆ సమయంలో భోంచేయకండి, ఆ సమయంలో బయటికి రాకండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, గ్రహణ సమయంలో మనం బయటికి వెళ్తామా? బయటికి వెళ్ళకూడదు. కారణం ఏమిటి అని అంటే, ఆ నీలపు కిరణాలు ఎప్పుడైతే మన శరీరాన్ని తాకుతాయో మన శరీరం కూడా మాలిన్యం అయిపోతుంది. అంటే రోగనిరోధక శక్తి ఏదైతే ఉందో అది మనలో తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మన ఆ విధమైనటువంటి పనిని చేయకూడదు అని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి గ్రహణ సమయంలో సూర్య దర్శనం పనికిరాదు. అదేవిధంగా మిట్ట మధ్యాహ్నం సూర్యుణ్ణి మనం తదేకంగా చూడకూడదు. అలా చూసినట్లయితే కూడా మనకు ఆయుష్హీనం అనేటటువంటిది కలుగుతుంది. అది మనం ప్రాక్టికల్గా కూడా అనుభవించవచ్చు. మనం సరాసరి చూడనక్కర్లేదు, 5 నిమిషాలు మనం బయట ఉన్నట్లయితే ఇప్పటి వాతావరణానికి ఖచ్చితంగా మనకు జ్వరమో ఇంకోటో ఖచ్చితంగా వస్తుంది. మనం పడుకుండిపోతాం, అందులో ఎటువంటి సంశయం లేదు. ఎందుకు రాలేదు మరుసటి రోజు అని ఎవరైనా అడిగితే మా వాడికి పలానా వడదెబ్బ తగింది. ఇప్పటి కాలంలో సన్ స్ట్రోక్ అని కొత్తగా చెబుతూ ఉన్నారు. మనకు శాస్త్రజ్ఞులు ఆ కాలంలోనే చెప్పి ఉన్నారు ఈ విధమైనటువంటి పనులను మనం చేయకూడదు అని. ఇంకా ఏమంటున్నారు అనంటే, ప్రసాధనంచ కేశానాం అంజనం దంతధావనం పూర్వాహ్న ఏవ కార్యాన్ని దేవతానాంచ పూజనం. మనం ప్రసాధనంచ కేశానాం, ఈ తల ధ్రువుకోవడం, ఆడవాళ్ళు జడ వేసుకోవటం, ఇలాంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్వాహ్నంలోనే చేయాలి. అంటే ఉదయమే చేసుకోవాలి. ఉదయం తదుపరి అంటే మధ్యాహ్నం కానీ అపరాహ్న సమయంలో కానీ సాయాహ్న కాలంలో కానీ జడ దువ్వుకోవడము, తల ధ్రువుకోవడం, ఈ విధమైనటువంటి పనులను చేయకూడదు.
ప్రసాధనంచ కేశానాం. అదేవిధంగా అంజనం. అంజనం అంటే కళ్ళకు కాటుక పెట్టుకోవడం. ఇది కూడా మీరు ఉదయాన్నే స్నానపానాలన్నిటినీ పూర్తి చేసుకొని అలంకారం చేసేటప్పుడే చక్కగా ఆ అంజన ధారణ చేయాలి. అంజనం అంటే కాటుక. కాటుకను ధరించాలి. కాటుకను ధరించడం వలన అనేక ప్రయోజనములు. నేత్రరోగం అనేటటువంటిది రాదు అని శాస్త్రం చెబుతోంది. అందుకే కాటుక ధారణ, కుంకుమ ధారణ, భస్మధారణ ఇవన్నీ కూడా మనకు శాస్త్రంలో మనకు చెప్పారు అని అంటే మన శరీరము యొక్క స్థితిని వారు ముందుగా అవగాహన చేసుకుని ఈ పదార్థాలతో ఉత్పన్నమైనటువంటి తయారైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలను మీరు వినియోగించుకోవడం వలన మీకు దాని వలన కలిగేటటువంటిది ప్రయోజనమే, ఆరోగ్యమే. కాబట్టి ఖచ్చితంగా దానిని మీరు ఆచరించండి అనే మనకు శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా దంతధావనం. పూర్వాహ్నే ఏవ దంతధావనం కుర్యాత్. మీరు ఉదయాన్నే దంతధావనం చేయాలి. ఇంకా గట్టిగా చెబితే సూర్యోదయానికి పూర్వమే దంతధావనం చేయాలి అని శాస్త్రం. సూర్యోదయాత్ పరం దంతధావనం చేయకూడదు. అంటే మనం అంత తొందరగా లేయాలి అని అర్థం. అంతేగాని మనం ఏదో సూర్యోదయం అయిపోయాక 8కో 9కో శరీరం చాలా అలసటగా ఉంది అని అలా ఒళ్ళు విడుచుకొని మనము దంతధావనం చేసుకుంటూ దంతధావనం చేయొద్దన్నారు కదా అని చెప్పి అసలు దంతధావనం చేయకుండా ఉంటే వీడు సంవత్సరానికి 1 రోజో 2 రోజుల్లో దంతధావనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎలాగో సూర్యోదయానికి పూర్వం ముందుగా ఎలాగో లేయలేడు కాబట్టి చేసేదంతా ఇప్పుడు మరుసటి సూర్యోదయం అయ్యాకనే వాడు లేస్తూ ఉన్నాడు. అలా చేయకూడదు. ఎప్పుడూ కూడా మనం లేచేటటువంటిది సూర్యోదయానికి పూర్వమే లేయాలి. సూర్యోదయానికి పూర్వమే మలమూత్ర విసర్జన చేయాలి. దంతధావన కార్యక్రమాలు చేసుకోవాలి. స్నానపానాలను కూడా పూర్తి చేసుకోవాలి. ఎప్పుడైనా కుదరని పక్షంలో పూర్వాహ్న ఏవా, సూర్యోదయం అయినా పర్లేదు, మీరు కనీసం మధ్యాహ్నం కాకుండా అంటే కనీసం 8-8:30 లోపలైనా మీరు దంతధావనం చేసుకొని స్నానపానాలను పూర్తి చేసుకోండి అని చెబుతున్నారు. తర్వాత ఒక రోజుని వారు 5 భాగాలు చేస్తారండి. మహర్షులు ఎలా దాన్ని ఒక అహోరాత్రి అని అంటే ఒక అహస్సు రాత్రి అంటే ఉదయము రాత్రి. ఈ ఉదయం అనేటటువంటి దాన్ని పునః 5 భాగాలు చేస్తారు. 5 భాగాలు ఎలాగూ అనంటే ప్రాతస్సంగవ మధ్యాహ్న అపరాహ్న సాయాహ్న. ఈ విధంగా ప్రాతస్సంగవ మధ్యాహ్న అపరాహ్న సాయాహ్న ఈ విధంగా 5 భాగాలు చేస్తారు. వీలైనంత వరకు మనం ప్రాతకాలంలోనే ఈ దంతధావనాది కృత్యములన్నిటినీ పూర్తి చేసుకుని స్నానపానాదులన్నీ కూడా చేసుకుని దేవతార్చన కూడా చేసేసేయాలి. ఇంతవరకు కర్మను మనం ఆచరించాలి. ఇలాగే మన జీవన విధానం అనేటటువంటిది ఉండాలి. అలా కాకుండా మనం వైపరీత్యంగా మనం ప్రవర్తించకూడదు. అలా చేసినట్లయితే మనకు ఆయుష్ అనేటటువంటిది క్షీణిస్తుంది అని చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమని చెబుతున్నారు అని అంటే పురీషమూత్రే నోదీక్షేత్ నాధితిష్ఠేత్ కదాచన నాతికల్యం నాతిసాయం నచ మధ్యందినే స్థితే నాజ్ఞాతై సహ గచ్చేత నైకోన వృషలై సహ. చూడండి, పురీషమూత్రే న ఈక్షేత్. మనము మన చేత వదలబడినటువంటి ఈ మూత్ర పురీషములు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తదేకంగా చూడకూడదు. అది చూడటం వలన కూడా మనకు ఇబ్బందే. కాబట్టి మనం వాటిని చూడకూడదు. నా ఈక్షేత్. ఇంకా ఏమంటున్నారు అని అంటే నాధితిష్ఠేత్ కదాచన. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాటిపైన పొరపాటున కాలు పెట్టకూడదు. అంటే మనం తొక్కుతాం, అలా తొక్కకూడదు. సహజంగా ఇప్పుడు మనం ఏం చేస్తాం, పొరపాటున బురదలో కానీ లేదు మలమూత్రముల యందు కాలు పెడితే మనం ఏం చేస్తాం, పాదప్రక్షాళన చేసుకుంటాం. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే దాని యందు మనం కాలు మోపకూడదు, త్రొక్కకూడదు అని దాని యొక్క తాత్పర్యం. అలా చేయకూడదు. తర్వాత ఇంకా ఏమంటున్నారు అని అంటే నాతికల్యం నాతిసాజం నచ మధ్యం దినే స్థితే. అదేవిధంగా మరి నాతికల్యం నాతిసాజం అంటే మరీ సూర్యోదయం కాకముందే మనము ఎక్కడికంటే అక్కడికి ఒక ప్రయాణ నిమిత్తంగా మనం పెట్టుకొని బయటికి వెళ్ళకూడదు. అంటే ఇప్పటి కాలంలో అంటే మనకు మంచిగా విద్యుత్ దీపాలు ఇంకొకటో అవకాశం ఉన్నాయి. కానీ ఆ కాలంలో అవి ఏవీ లేవు. ఏదైనా సరే పురుగు బుట్ట వస్తుంది, ఇబ్బంది పడుతుంది అనేటటువంటి ఆలోచనలతోనో వైజ్ఞానిక దృష్ట్యా ఇంకా ఏవైనా సరే మనకు అందనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ హేతువులను వారు నిర్దిష్టత చేసుకొని మనకు కొన్ని విషయాలను చెప్పారు. వాటిని అవశ్యం మనం పాటించాల్సిందే.
ఉదయాన్నే తెల్లవారుజామున పూర్వమే, అంటే సూర్యోదయానికి పూర్వమే ప్రొద్దున్నే మనం ఎక్కడికి పడితే అక్కడికి పనికి మనం వెళ్ళిపోకూడదన్నమాట. చక్కగా సూర్యోదయం వరకు ఉండాలి. మన ఇంట్లో మనం చేసుకోవాల్సినటువంటి నిత్యకృత్యములన్నింటినీ కూడా చేసుకోవాలి. ఆ తదుపరియే వెళ్ళాలి. అదేవిధంగా అతిసాయం, అదేవిధంగా ఇంటికి సూర్యోదయం అయిన వెంట సూర్యాస్తమయం అయిన వెంటనే మనం ఇంటికి వచ్చేట్టుగా మన పనులను మనం పెట్టుకోవాలి. అతి ఆలస్యంగా మనం ఇంటికి వెళ్ళటం, అతి ఆలస్యంగా మనం పడుకోవటం, అదేవిధంగా ఏదైనా సరే ఆ సమయంలోనే మన పనులన్నిటినీ కూడా మనం పెట్టుకోవడం, ఈ విధంగా చేయకూడదు. అలా చేయడం వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి, దుష్ప్రయోజనం ఏమిటి అంటే మనమే చూస్తూనే ఉన్నాం. మనకు నిద్ర సరిగా రాకపోతే ఏమవుతుంది, ఆరోగ్యం అనేటటువంటిది క్షీణిస్తుంది. అదే చెబుతున్నారు వీరు కూడా. మీరు ఈ విధంగా ప్రవర్తించడం వలన మీరు ఆయుష్ అనేటటువంటిది క్షీణిస్తుంది. బయట ఎందుకు వెళ్తాం, ఏదైనా పని ఉంటే వెళ్తాం. రాత్రి ఎందుకు లేటుగా వస్తాం, ఏదైనా పని పెట్టుకొని లేటుగా వస్తాం. వాటినన్నిటినీ మనం కుదించుకోవాలి. ఒక సమయానికి మనం కుదించుకోవాలి. సకాలంలో రావాలి, సకాలంలోనే ఆ పనులన్నీ పూర్తి చేసుకోవాలి. చక్కగా వచ్చి భోంచేసుకొని నిద్రపోవాలి. మన నిత్యకృత్యం మనం ఈ విధంగానే పెట్టుకోవాలి. అలా లేకపోతే ఆయుష్ అనేటటువంటిది క్షీణిస్తుంది అని చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారు అనంటే, ఉపానహౌచ వస్త్రంచ ధృతమన్యైర్ నధారయేత్. ఉపానహౌచ వస్త్రంచ, అన్యై ధృతం అంటే వేరే వారి చేత ధరింపబడినటువంటి వస్త్రములు ఏవైతే ఉన్నాయో, ఒక షర్ట్ కావచ్చు, ఒక ప్యాంటు కావచ్చు, లేదా ఒక ధోతి కావచ్చు, పంచాకండువ కావచ్చు, ఏదైనాను కూడా ఇతరుల చేత కట్టబడినటువంటి వస్త్రము ఇంకొకరు దానిని ధరించకూడదు. ఇతరుల చేత ధరింపబడినటువంటి చెప్పులను ఇంకొకరు ధరించకూడదు. అలా ధరించినట్లయితే వారికి కూడా ఆయుష్ అనేటటువంటిది క్షీణిస్తుంది అని శాస్త్రం చెబుతోంది. అందుకే ఎప్పుడూ కూడా వస్త్రములను ధరించకూడదు. మనకు అవకాశం ఉంటే, మన దగ్గర బట్టలు లేవు అని అంటే కొత్త బట్టలు అవకాశం ఉన్నట్లయితే కొత్త బట్టలను మనం వేసుకోవాలి. లేదా మన బట్టలను మనము రేపటికి లేకపోతే ముందుగా మనమే పులుముకొని ఆరేసుకొని మరుసటి రోజైనా ఆ వస్త్రాన్ని ధరించాలే తప్ప, అవకాశం లేదని మనం అడ్డగించి మనం ఇతరుల వస్త్రాన్ని మనం ధరించకూడదు. అలా ధరించినట్లయితే ఆయుష్ అనేటటువంటిది క్షీణిస్తుంది. ఇంకా ఏమంటున్నారు అనంటే, పాదేన నాక్రమేత్. మనం పాదప్రక్షాళన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కాళ్ళు కడుక్కోవడం అంటే మనం ఎలా కడుక్కుంటాం అనంటే, ఒక కాలితో ఇంకొక కాలిని ఇలా రుద్ది మనం కాళ్ళు కడుక్కుంటాం. అలా చేయకూడదు. మనం పాదప్రక్షాళన చేయాలి అంటే ఒక చెంబుతో నీరు తీసుకొని చేతితో బాగా ఆ పాదాలని కడుక్కోవాలి, నీట్గా కడుక్కోవాలి. అలా కడుక్కొని మనం మిగిలినటువంటి కృత్యాన్ని మనం ఆచరించాలి. అంతేగాని పాదం ఉంది కదా అని చెప్పి ఈ పాదంతో ఈ పాదమును మనం ఇలా 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 రుద్దేస్తే ఆ క్షణానికి మాలిన్యం పోతుంది అనుకుంటాం. కానీ ఈ పాదములో అరిపాదంలో ఉన్నటువంటి మాలిన్యం ఏదైతే ఉందో ఈ పాదానికి అయిపోతుందన్నమాట. దానివలన మనకు మాలిన్యం ఏర్పడుతుంది. తద్వారా వ్యాధి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా పాదప్రక్షాళన చేసేటప్పుడు చేత్తో బాగా కడుక్కోవాలి. పాదముతో పాదము కడుక్కోకూడదు. అదేవిధంగా పాదముతో పాదమును ఎప్పుడూ కూడా నొక్కకూడదు. నాక్రమే, ఎప్పుడు కూడా గట్టిగా ఇట్లా పాదంతో పాదం గట్టిగా నొక్కకూడదు. మనకి ఏదైనా బురద పడినా ఇంకొకటి పడినా ఏదైనా సరే మనం నీట్గా కూర్చొని చేతులతో కడుక్కోవాలి తప్ప పాదముతో పాదము ఎప్పుడు కూడా చేయకూడదు. ఇంకా ఏమంటున్నారు అనంటే, అమావాస్యాం పౌర్ణమాస్యాం చతుర్దశ్యాంచ సర్వశః అష్టమ్యాం సర్వపక్షానాం బ్రహ్మచారి సదా భవేత్. ఎప్పుడూ కూడా నిత్యము కూడా వీరు బ్రహ్మచర్య నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమములను మనం పాటించాలి. గృహస్థుడైనట్లయితే గృహస్థుడు గృహస్థ ధర్మములను పాటించాలి. వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అవశ్యం బ్రహ్మచర్య ధర్మాలను పాటించాలి. అందులో ఆ గృహస్థుడు కూడా అమావాస్య యందు, పూర్ణిమ యందు, చతుర్దశి యందు, అష్టమి యందు, వీటి యందు అంటే ఈ రెండు పక్షాలు శుక్లపక్షము యందు వచ్చే పౌర్ణమి, అమావాస్య, చతుర్దశి, అష్టమి, అదే శుక్లపక్షంలో వచ్చేటటువంటి పౌర్ణమి, చతుర్దశి, అష్టమి, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి, చతుర్దశి, అమావాస్య, ఈ మూడిటి యందు
వీటి యందు ఎప్పుడూ కూడా వాడు బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించాలి. అంటే ఆ సమయంలో వారి ఇరువురి యొక్క కలయిక అనేటటువంటిది కూడదు అని శాస్త్రం చెబుతోంది. అలా మనం ప్రవర్తించకూడదు. ఇంకా ఏమంటున్నారు అనంటే, ఎవరిని కూడా వృథా మాంసం నఖాదేత పృష్ఠమాంసం తథైవచ ఆక్రోశం పరివాదంచ పైశూన్యంచ వివర్జగేత్. ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మనం నిందించకూడదు. పూర్వం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అలా మనం నిందించకూడదు. ఎవరి మీద కూడా మనం లేనిపోని చాడీలు అనేటటువంటిది చెప్పకూడదు. మనం పిశునత్వాన్ని చూపించకూడదు. ఈ లక్షణాలను కూడా మనం అవలంబించాలి. ఇవి ఏవి కూడా మనం చేయకూడదు. చాలా మనం జాగ్రత్తగానే మన స్థితిగతులు అనేటటువంటిది ఉండాలి. అలా మనం ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తించినట్లయితే వాడికి ఆయుష్ అనేటటువంటిది క్షీణిస్తుంది. కాబట్టి ఎప్పుడు ఆ విధంగా చేయకూడదు అని శాస్త్రం చెబుతోంది. ఇంకా ఏమంటున్నారు అనంటే, నారుంతుదస్యాత్ నా నృశంసవాది నహీనతః పరమభ్యాదీత యయాస్య వాచ పర ఉద్విజేత నతాం వదేతత్ ఋషదీం పాపలోక్యాం. ఇంకా ఏం చెబుతున్నారు అనంటే, ఎవరికైనా కొన్ని విషయాలు కొందరికి అవి చాలా మర్మంగా ఉంటాయి. అంటే కొన్ని విషయాలు చాలా రహస్యంగా ఉంచుకుంటారు. అది ఎవరికి కూడా చెప్పరు. వారి వీక్నెస్ అది. నేను ఈ విషయంలో నేను చాలా వీక్గా ఉంటాను, నేను ఇబ్బంది పడుతూ ఉంటాను, ఆ విషయాన్ని ఎవరైనా టచ్ చేశారు అని అంటే నేను వాళ్ళతో గెలవలేను అని ఒక మిత్రుడితోనో ఇంకొకరితోనో మనం చెప్పుకుంటాం. అలా చెప్పినప్పుడు ఆ మిత్రుడు అదే గోప్యమైనటువంటి మర్మమైనటువంటి విషయాన్ని అందరికీ నలుగురికి తెలిసేట్టుగా చేసి వాడిని ఇబ్బంది పెట్టకూడదు అని శాస్త్రం చెబుతోంది. మనల్ని నమ్మి ఉంటేనే వాడు మనకు ఆ విషయాలు చెబుతాడు. అలా నమ్మి మనకు చెప్పినప్పుడు ఆ విషయాలను మనం ఎప్పుడూ కూడా బహిరంగం చేయకూడదు. వీలైనంత వరకు బహిరంగం చేయకూడదు. ఎదుటివాడు ఎంత గుచ్చి అడిగినప్పటికీ కూడా ఆ విషయాలను మనం బహిరంగం చేయకూడదు. అదేవిధంగా ఇంకా క్రూరంగా మనం వారితో ఎవరితోనో కూడా చాలా నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. క్రూరంగా మాట్లాడుతూ ఉంటాం, మనస్సుని ఇబ్బంది పెట్టేట్టుగా మాట్లాడుతూ ఉంటాం. వాడిలో అది లోపం ఉంది అని తెలుసు. లోపం ఉన్నప్పటికీ కూడా అదే విషయాన్ని మనం లేవనెత్తి వారితో మాట్లాడుతూ ఉంటాం. వారిని ఇబ్బంది పెట్టేట్టుగా వాడి మనస్సు విరిగేట్టుగా మనం ప్రవర్తించకూడదు. అదేవిధంగా ఇతరులను యయాస్య వాచ పరవుద్విజేత, మీరు ఎప్పుడూ కూడా ఇతరులను తక్కువ చేసి మాట్లాడకూడదు. మీరు ఇది బాగా మనం బాగా నేర్చుకోవాల్సినటువంటి విషయం. మనలో ఎంత విషయ పరిజ్ఞానం మనకు ఉన్నప్పటికీ కూడా, మనం ఎంత కార్యసాధకులం అయినప్పటికీ కూడా ఎదుటివాడి విషయంలో తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. వీడు ఏమీ ఈ విషయం చేయలేడు కాబట్టి వీడికి ఎటువంటి జ్ఞానం లేదు, వీడు ఈ కార్యాన్ని వీడికి ఏమైనా అప్పచెప్పినట్లయితే వీడు నాశనం చేసేస్తాడు అని చెప్పి వారిని మనం తక్కువగా మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడడం వలన ఒకటి మనకు నష్టం ఏమిటి అని అంటే, వాడు మన గురించి తప్పుగా అనుకోవడం. ఓహో, ఈ విధంగా మనల్ని ఈ విధంగా అంటూ ఉంటాడు కాబట్టి మనం ఇతనితో జాగ్రత్తగా ఉండాలి అని అతను దూరంగా ఉండడం. అతను దూరంగా ఉండడమే కాకుండా అతను నలుగురికి చెప్పి ఆ నలుగురిని కూడా దూరం చేయడం మనకు కలిగేటటువంటి నష్టం. ఇదే కాకుండా, ఓహో నాలో ఈ విధమైనటువంటి లోపం ఉంది కదా, కాబట్టి నేను ఈ విషయాలను నేను చాలా జాగ్రత్తగా దాన్ని సాధన చేసుకొని వీడికి మించి నేను కార్యసాధకుడిని కావాలి అనేటటువంటిది ఉత్తేజం మనం తెలియకుండానే మనం వాళ్ళలో ప్రేరేపిస్తాం. అలా ప్రేరేపించడం వలన అది కూడా మనకు నష్టమే, ఒక రకమైనటువంటి నష్టం. కాబట్టి ఎప్పుడూ కూడా పక్కవాడిని మనం నిందించకూడదు. నిందించే కొద్దీ మనకు అది ఇబ్బందియే కలుగుతుంది. తక్కువ చేసి మాట్లాడకండి అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారు అనంటే, ఆ మాటలు కూడా ఎలా ఉండాలి అనంటే చెబుతూ ఉన్నారు, నతాం వదేత్ ఋషతీం పాపలోక్యాం. ఎప్పుడూ కూడా ఆ మాటలు తక్కువ చేసి మాట్లాడేటటువంటి మాట కూడా ఎలా ఉండాలి అనంటే, వారు ఉద్వేగానికి పూర్తిగా గురయ్యేట్టుగా, ఇంకా వీడి మనసు విరిగిపోయిందిరా అనేంత వరకు కూడా మనం మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 10 సార్లు చూస్తారు. ఏదో మనకు బంధుత్వమో
లేదు మనకు ఏదో మిత్రత్వమో, లేదు చిన్ననాటి స్నేహభావం వలన మనం ఏదో కాస్త చూసి చూడనట్లుగా వెళుతూ ఉంటాం. పదే 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 ఆ మాట అనడం వలన ఏమవుతుంది, ఒక్కసారిగా వాడు మనసు విరుచుకున్నాడు అనుకోండి, ఎంత మిత్రుడైనప్పటికీ కూడా మళ్ళీ అది అతకాలి అని అంటే అది కుదరదు. దాని వలన మనకు వినాశనమే కలుగుతుందే కానీ ఉపయోగం ఉండదు. కాబట్టి ఎప్పుడూ కూడా పక్కవాడిని ఎప్పుడు చిన్న చూపు చేసి చూడకండి, మాట్లాడకండి అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. దాన్ని చూడండి ఎంత బాగా చెబుతున్నారు అని అంటే, అది మనకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది అని అంటే చెబుతూ ఉన్నారు. వాడి యొక్క మనస్సు ఏ విధంగా మారుతుంది అని అంటే చెబుతూ ఉన్నారు. రోహతే సాజకైర్విద్ధం వనం పరశునాహతం వాచా దురుక్తం బీభత్సం నసంరోహతి వాక్షతం. చూడండి, రోహతే సాజకైర్విద్ధం. మనము ఒక చెట్టు ఉంది, ఒక వనంలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుని మనం ఒక గొడ్డలి తీసుకున్నాం, వనం పరశునాహతం, దాన్ని చక్కగా గొడ్డలి తీసుకొని దాన్ని నరికాం. లేదు ఇంకేమైనా సరే మనం బాణాలు ఏమైనా ఉంటే దాన్ని సంధించి ఆ చెట్టుని నాశనం చేయడానికి మనం ప్రయత్నించాం. అలా ప్రయత్నించినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా ఈరోజు కాకపోతే సంవత్సరం తర్వాత అయినా వర్షం పడటం వలన ఖచ్చితంగా ఆ చెట్టు అనేటటువంటిది మొలకెత్తుతుందట. అందులో ఎటువంటి సంశయం లేదు. ఈరోజు మనం అనుకుంటాం ఈ చెట్టును మనం నాశనం చేశాము అని, కానీ అది ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మొలకెత్తడానికి అవకాశం ఉంది. కానీ వాచా దురుక్తం బీభత్సం, మీరు దుర్భాషణ చేసి నలుగురిని ఎప్పుడైతే మీరు నిందిస్తారో, ఆ నిందించిన తర్వాత ఆ నిందించడం అనేటటువంటి ఆ చెడ్డ మాట వలన ఆ శస్త్రం చేత కలిగినటువంటి భయంకరమైనటువంటి గాయం ఏదైతే ఉందో అది పునః మళ్ళీ మనస్సు అనేటటువంటిది చలించదు, మనకి ఇబ్బందిగానే కలుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఏదైనా ఒక అస్త్రమో శస్త్రమో ఏది చేసినా పునః చెట్టైనా మొలకిస్తుందేమో, కానీ చనిపోయేటటువంటి స్థితికి వచ్చినా అది మొలకించవచ్చు. కానీ మనం విపరీతమైనటువంటి వాక్లాపం చేయడం వలన, వాచాలాపం చేయడం వలన, మాట్లాడడం వలన, దుర్భాషణ చేయడం వలన, వాడి గురించి మనం తప్పుగా చెప్పడం వలన అది చివరికి వాడి మనస్సు అనేటటువంటిది మీరు అతికించలేరు. ఒక్కసారి ఆ విధంగా గాయం పడితే మాత్రం అది ఇక జరగదు. ఇంకా వాడు ఎప్పుడూ కూడా నీకు మిత్రుడవడు. వాడు ఎప్పుడు చూసినా సరే వాడి దృష్టిలో నీవు శత్రువుగానే ఉంటావే కానీ మిత్రుడు అవ్వవు. కాబట్టి ఆ విధంగా మనం ప్రవర్తించకూడదు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇంకా మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అని అంటే చెబుతూ ఉన్నారు. హీనాంగాన్ అతిరిక్తాంగాన్ విద్యాహీనాన్ విగర్హితాన్ రూపద్రవిణహీనాంశ్చ సత్వహీనాంశ్చ నాక్షిపేత్. ఎప్పుడూ కూడా మనకు ఏదైనా సరే ఒక అంగలోపం కలిగింది, ఏదో కన్ను సరిగా కనిపించకపోవడమో, ఒక గుడ్డివాడో, లేదు ఒక చెవిటివాడో, లేదు ఒక కాలు బాలేకపోవడమో, కుంటివాడో, ఏదో ఒక అంగలోపం జరిగింది. అలా అంగలోపం జరిగినటువంటి వారిని, అదేవిధంగా విద్యాహీనాన్, వాడికి విద్య అనేటటువంటిది తెలీదు, వాడంత జ్ఞాన సంపన్నుడు కాదు, ఏదో చదువుకుంటున్నాడు, వాడు చాలా తక్కువ మార్కులతో వాడు ఉంటున్నాడు, వాడికి అంత బుద్ధిశక్తి అనేటటువంటిది లేదు. అలా విద్యాహీనులైనటువంటి వారిని, అదేవిధంగా రూపంలో వాడు చాలా సుందరంగా లేడు, అందంగా లేడు, వాడు చాలా రూపవిహీనంగా ఉన్నాడు, కళావిహీనంగా ఉన్నాడు, వాడు చూస్తే మనకి ఇబ్బంది కలగచ్చు కాక, వాడి రూపం ఆ విధంగా ఉండొచ్చు కాక, అలా ఉన్నటువంటి వారిని ద్రవిణహీనాంశ, అదేవిధంగా డబ్బు లేనటువంటి వారిని, అంటే నిరుపేదలను, వీడి దగ్గర ఈరోజు మన దగ్గర రూపాయి ఉండొచ్చు కాక, మనం ఎప్పుడైతే నా దగ్గర ఈరోజు ఒక 10 రూపాయలు ఉంది కదా అని చెప్పి వాడి దగ్గర కనీసం 1 రూపాయి కూడా లేదు అనేటటువంటి భావన చేత నువ్వు ఎప్పుడైతే వాడిని తిడతావో, వాడిని దూరం పెడతావో, ఖచ్చితంగా వాడు 100 రూపాయలు సంపాదించుకొని వాడి నీ మీద పోటీ వస్తాడు. అలాంటి లక్షణములతో కూడినటువంటి వారిని మనము తక్కువ చేయకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరెవరిని అనంటే అంగలోపం కలిగినటువంటి వారిని, రెండవది విద్యయందు జ్ఞానం లేనటువంటి వాడిని, అంటే సరిగ్గా బుద్ధి లేనటువంటి వాడిని, బుద్ధిహీనుణ్ణి, అదేవిధంగా రూప సౌందర్యం లేనటువంటి వాడిని, అంటే కళావిహీనంగా ఉన్నటువంటి వాడిని, అదేవిధంగా ద్రవిణహీనాంశ, అంటే
పేదరికంతో కూడి ఇబ్బంది పడుతూ తినడానికి కూడా వాడికి ఇబ్బంది అవుతూ ఉన్నటువంటి వారిని వీరిని ఎప్పుడు కూడా అదేవిధంగా సత్వహీనాంశ బలహీనులను వాడు 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 వచ్చి గట్టిగా మాట్లాడలేడు, మాట్లాడితే వీడు వచ్చి కొట్టేస్తాడేమో అనే భయం అన్నమాట. అలా వాడి వల్ల కాకుండా చాలా బలహీనంగా ఉన్నటువంటి వారిని ఏమాత్రం ఏ పని చేయలేరు వారు. అలాంటి వారిని మనం ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. అలా చేసినట్లయితే ఖచ్చితంగా వాడికి ఆయుష్ అనేటటువంటిది తగ్గుతుంది అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమని అంటున్నారు అని అంటే చెబుతూ ఉన్నారు, కృత్వా మూత్రపురీషేతు రథ్యాం ఆక్రమ్య వా పునః పాద ప్రక్షాళనం కుర్యాత్ స్వాధ్యాయే భోజనే తథా. మనం కృత్వా మూత్రపురీషేతు మలమూత్ర విసర్జన మనం చేసినప్పుడు పాద ప్రక్షాళన చేసుకోవాలి, స్నానం చేయాలి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇదే మాట. మూత్ర విసర్జన చేసినప్పుడు మోకాళ్ళ దగ్గర నుంచి పాదం వరకు పాద ప్రక్షాళన చేయాలి. అదేవిధంగా మోచేతి నుంచి అంగుళి వరకు అంటే వేళ్ళ వరకు కూడా చక్కగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు శుభ్రంగా మనం కడుక్కోవాలి. చేతులను కూడా ఆ విధంగానే కడుక్కోవాలి. ఇది కేవలము మూత్ర విసర్జన చేసినప్పుడు. మల విసర్జన చేసినప్పుడు అనంటే అవశ్యం స్నానం చేయాల్సిందే. స్నానం చేసి మిగిలినటువంటి కర్మను నువ్వు ఆచరించాల్సింది. నువ్వు ఇంకా ఏ కార్యక్రమం అన్నా చేసుకో, నువ్వు ఏ పనైనా పెట్టుకో, అది స్నానం చేసే వెళ్ళాలి. ఉన్నటువంటి బట్టలతో మనం అలాగే మలమూత్రోత్సర్జనం చేయకూడదు. ఆ వస్త్రములను వేరే వస్త్రములను కట్టుకొని మలమూత్రోత్సర్జనం చేశాక స్నానం చేశాక పునః ఆ వస్త్రములను ధరించవచ్చు. లేదు అదే వస్త్రంతో మనం మల విసర్జన మనం చేసినట్లయితే, మల విసర్జన అదే వస్త్రంతో మనం చేసినట్లయితే ఆ వస్త్రమును పక్కన పెట్టి స్నానం చేసి పునః వేరే వస్త్రమును ధరించాలి. అదే చెబుతూ ఉన్నారు, కృత్వా మూత్రపురీషేతు. మీరు ఆ విధంగా మలమూత్రోత్సర్జన చేసిన పిమ్మట చేసిన తరువాత అదేవిధంగా ఇంకా ఏమంటున్నారు అని అంటే రథ్యాం ఆక్రమ్యవా పునః. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాం, బయటికి వెళ్ళి ఇంటికి వస్తూ ఉన్నాం, బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు కూడా మనం స్నానం చేయాలి, లేదు పాద ప్రక్షాళన చేయాలి. ఇంటి నుంచి బయటికి వెళ్ళి పునః మళ్ళీ మనం ఇంట్లోకి వస్తున్నాము అని అంటే ఖచ్చితంగా పాద ప్రక్షాళన చేయాలి. అందులో ఎటువంటి సంశయం లేదు. అదే చెప్తున్నారు, రథ్యాం ఆక్రమ్యవా పునః పాద ప్రక్షాళనం కుర్యాత్. పాద ప్రక్షాళనం చేయాలి. అదేవిధంగా స్వాధ్యాయే భోజనే తథా. సరే నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు ఇంట్లోనే ఉన్నావు, కానీ నువ్వు ఏదైనా అధ్యయనం చేయాలనుకుంటున్నావు, చదువుకోవాలి అని అనుకుంటున్నావు, కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చొని బుద్ధిగా అధ్యయనం చేయాలి. అదేవిధంగా భోంచేయాలనుకుంటున్నావు, కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా నీవు భోంచేయాలి. ఈ విధంగా చేయాలి అని చెబుతూ ఉన్నారు. కృత్వా మూత్రపురీషేతు రథ్యాం ఆక్రమ్యవా పునః పాద ప్రక్షాళనం కుర్యాత్ స్వాధ్యాయే భోజనే తథా. వీటి యందు అవశ్యం పాద ప్రక్షాళన చేయాలి. ఇంకా ఇంకా ఏమంటున్నారు అని అంటే చెబుతూ ఉన్నారు. ఇత పూర్వం కూడా ఒకసారి మనం ఆచార్యుల వారి ద్వారా మనం ఇదే మాటే విన్నాం. ఏమని అనంటే మన కొరకు మనం ఇంట్లో ఏదైనా విశేష పదార్థాలను మనం చేసుకోకూడదు అని మనం అనుకున్నాం. మనకు తినాలనిపిస్తూ ఉంటుంది, కానీ అది ఎలా తినాలి, ఏ విధంగా దానిని తయారు చేసుకొని ఏ విధంగా ఒక కర్మను ఆచరించి వైదిక మార్గంలో మనం దాన్ని తినాలి అని అంటే ఏం చేయాలి అని అంటే చెబుతూ ఉన్నారు. సంయానం కృసరం మాంసం శష్కులీం పాగసం తథా ఆత్మార్థం న ప్రకర్తవ్యం దేవార్థంతో ప్రకల్పయేత్. ఎప్పుడూ కూడా మన ఇంట్లో మనం ఏదైనా సరే ఒక పొంగలి కావచ్చు, లేదు ఏదైనా ఒక పండ్ల రసం కావచ్చు, లేదు ఏదైనా పాయసం కావచ్చు, ఏదైనాను కూడా ఏ పదార్థమైనా విశేష పదార్థం మనం ఏదైనా మనం ఇంట్లో చేస్తున్నాము అని అంటే అది చేసిన వెంటనే మొట్టమొదటిగా దేవుడికి అది నివేదన చేయాలి. దేవతా నివేదనమైనటువంటి పదార్థాన్ని మనం స్వీకరించాలి. అంతేగాని మనం సాక్షాత్తుగా మనకేదో ఈరోజు మంచిగా పలానా పాయసం చేసుకొని తినాలనిపిస్తుంది అని చెప్పి దాన్ని అలాగే చేసేసుకొని తినేయకూడదు. చేసుకున్న వెంటనే దాన్ని తీసుకొని వెళ్ళి భగవన్ నివేదన చేసి ఆ తదుపరి ఆ పదార్థాన్ని మనం తినాలి. అంతేగాని సాక్షాత్తుగా మనం తినకూడదు అది చెప్తున్నారు. ఆత్మార్థం న ప్రకర్తవ్యం. లేదు
ఇంటికి ఎవరైనా వచ్చారు, అతిథులు వచ్చారు, అతిథుల కొరకని చేయొచ్చు. లేదు ఇంకొకరు ఎవరైనా బయట నుంచి రాబోతూ ఉన్నారు, మన ఇంటికి బంధువులో ఇంకోరో ఎవరో వస్తూ ఉన్నారు, అటువంటి సందర్భాల్లో మనం చేయవచ్చు, తప్పులేదు. వారి కోసం వారి నిమిత్తమై చేయొచ్చు. కానీ మనము ఈ పదార్థాన్ని ఇలాగే సాక్షాత్తు చేసుకొని మనం భుజించకూడదు. ఆ పదార్థాన్ని భగవన్ నివేదన చేసే మనం భోంచేయాలి, ఆ పదార్థాన్ని స్వీకరించాలి అని మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమి అని అంటే, మనం నిత్యము కూడా మనం ఆచరిస్తూ ఉన్నాం, దాన్ని నిర్మూలన చేయాల్సినటువంటి విషయం చెబుతూ ఉన్నారు. ఏమని అనంటే, నా సంధ్యాయాం స్వపేన్నిత్యం స్నాయాచ్ఛుద్ధ సదా భవేత్. సంధ్యాయాం న స్వపేత్. సంధ్యాకాలంలో సూర్యాస్తమయ సమయముల యందు, అదేవిధంగా సూర్యోదయ సమయముల యందు వాడు నిద్రపోకూడదు. న స్వపేత్, ఎప్పుడు కూడా నిద్రపోకూడదు. ఆ సమయంలో మరి ఏం చేయాలి అని అంటే చెబుతూ ఉన్నారు, స్నాయాచ్ఛుద్ధ సదా భవేత్. చక్కగా వాడు స్నానం చేసి వాడు పవిత్రుడై శుద్ధంగా దేవతార్చన చేయడము, ఏదైనా చదువుకోవడము, ఇంట్లో ఇంకేమైనా కార్యం ఉంటే ఆ కార్యాన్ని మనం చేయాలే. కానీ సూర్యోదయ సమయము యందు సూర్యాస్తమయ సమయము యందు మనం నిద్రపోకూడదు. మనం ఆ సమయంలో శుచిగానే ఉండాలి, శుభ్రంగా ఉండాలి అని చెబుతూ ఉన్నారు. ఇలాంటి విషయాలు, అనేక విషయాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. యథాకాలాన్ని బట్టి మనం చక్కగా అనేక ధర్మాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గతంలో ఉన్నటువంటి శ్లోకాలను మనం పారాయణం చేసుకుందాం. ఆచార్యుల వారి ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ న శూద్రా భగవద్భక్త న శూద్రా భగవద్భక్తా విప్రా భాగవతా స్మృతాః విప్రా భాగవతా స్మృతాః సర్వవర్ణేషు తే శూద్రాః సర్వవర్ణేషు తే శూద్రాః ఏ హ్యభక్తా జనార్దనే ఏ హ్యభక్తా జనార్దనే శుద్ధం భాగవత స్నాన్నం శుద్ధం భాగవతస్యాన్నం శుద్ధం భాగీరథీ జలం శుద్ధం భాగీరథీ జలం శుద్ధం విష్ణుపదం శుద్ధం శుద్ధం విష్ణుపదం శుద్ధం ఏకాదశీ వ్రతం ఏకాదశీ వ్రతం శుద్ధం విష్ణుపదం శుద్ధమేకాదశీ వ్రతం శుద్ధం విష్ణుపదం శుద్ధమేకాదశీ వ్రతం చాండాలం మమ భక్తం వా చాండాలం మమ భక్తం వా నావమన్యేత బుద్ధిమాన్ నావమన్యేత బుద్ధిమాన్ యోవమన్యేత మూఢాత్మా యోవమన్యేత మూఢాత్మా రౌరవం నరకం వ్రజేత్ రౌరవన్నరకం వ్రజేత్ కస్య దోషకులే నాస్తి తస్య దోషకులే నాస్తి యాధినా కో న పీడితః వ్యాధినా కో న పీడితః వ్యసనం కైర్న సంప్రాప్తం వ్యసనం కైర్న సంప్రాప్తం కస్య సౌఖ్యం నిరంతరం కస్య సౌఖ్యం నిరంతరం భోజనం పృచ్ఛసే రాజన్ భోజనం పృచ్ఛసే రాజన్ నాదరం కిన్న పృచ్ఛసి నాదరం కిన్న పృచ్ఛసి భోజనం గత జీర్ణం స్యాత్ భోజనం గత జీర్ణం స్యాత్ ఆదరస్వజరామరః ఆదరస్వజరామరః అదరేణోపనీతాని అదరేణోపనీతాని శాకాన్నాని సుయోధనా శాకాన్నాని సుయోధనా ప్రీణంతి మమ గాత్రాణి ప్రీణంతి మమ గాత్రాణి నామృతం మానవార్జితం నామృతం మానవర్జితం సంప్రీతి భోజ్యాన్యన్నాని సంప్రీతి భోజ్యాన్యన్నాని అపద్భోజ్యాని వా పునః ఆపద్భోజ్యాని వా పునః నచ సంప్రీయసే రాజన్ నచ సంప్రీయసే రాజన్ న వై చాపద్గతా వయం న వై చాపద్గతా వయం ద్విషదన్న భోక్త
భోక్తవ్యం ద్విషదన్నం న భోక్తవ్యం ద్విషంతన్నైవ భోజయేత్ ద్విషంతన్నైవ భోజగేత్ పాండవాన్ ద్వేష్టి భోరాజన్ పాండవాన్ ద్వేష్టి భోరాజన్ మమ ప్రాణా హి పాండవాః మమ ప్రాణా హి పాండవాః మమ వాక్యం కురు శ్రేష్ఠః మమ వాక్యం గురు శ్రేష్ఠః శాంతిమిచ్చసు యోధన శాంతిమిచ్చసు యోధన రాజ్యం తేషాం సమందత్వా రాజ్యం తేషాం సమందత్వా యూయం పంచోత్తరం శతం యూయం పంచోత్తరం శతం గోత్రక్షయో న కర్తవ్యః గోత్రక్షయో న కర్తవ్యః రాజ్ఞాం బంధుజనైః సహ రాజ్ఞాం బంధుజనైః సహ కుర్వంతో తే హితం వాక్యం కుర్వంతో తే హితం వాక్యం మమ బోధం విబోధయ మమ బోధం విబోధయ వనే 12 వర్షాణి వనే 12 వర్షాణి అజ్ఞాతం చ త్రయోదశం అజ్ఞాతం చ త్రయోదశం పంచగ్రామార్థినో రాజన్ పంచగ్రామార్థినో రాజన్ పాండవా ధర్మచారిణః పాండవా ధర్మచారిణః దుర్యోధన ఉవాచ దుర్యోధన ఉవాచ యంత్రస్య గుణదోషోస్తి యంత్రస్య గుణదోషోస్తి యంత్రిణః పురుషోత్తమ యంత్రిణః పురుషోత్తమ అహం యంత్రో భవాన్ యంత్రీ అహం యంత్రో భవాన్ యంత్రీ మమ దోషాన విద్యతే మమ దోషాన విద్యతే శ్రీ భగవానువాచ శ్రీభగవానువాచ ఇంద్రప్రస్థం యమప్రస్థం ఇంద్రప్రస్థం యమప్రస్థం అవంతీం వారుణాపురీ అవంతీం వారుణాపురీ దేహి మే చతురో గ్రామాన్ దేహి మే చతురో గ్రామాన్ పంచమం హస్తినాపురీం పంచమం హస్తినాపురీం. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం పారాయణం చేసుకున్నాం. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామ సంకీర్తన చేయుటకు సిద్ధంగా ఉన్నారు. చక్కగా గోవిందనామ సంకీర్తన చేద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద
వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంతాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాచిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటికాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రాచిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపనివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోకుల నందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం గోవిందనామ సంకీర్తన చేసుకున్నాం. ఇక కార్యక్రమంలో భాగంగా క్షమాప్రార్థనాది మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ